బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో దారుణం జరిగింది. భర్తను పెట్రోల్తో కాల్చి చంపారు ఇద్దరు భార్యలు. భార్యలిద్దరూ కవిత, సంగీత అక్క చెల్లెలు. కొంతకాలంగా కుటుంబంలో కలహాలు ఉన్నట్లు తెలుస్తోంది. రోజు మద్యం తాగి వచ్చి హింసించేవాడంటున్నారు కవిత, సంగీత. ఈరోజు అందాద 11 గంటలకి మన భీమ్గల్ మండల పరిధిలోని దేవక్కపేట విలేజ్లో మాలావత్ మోహన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే అతనికి ఇద్దరు భార్యలు ప్లస్ ఇతను కలిసే జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి తరచుగా గొడవలు పడేది. ఇద్దరు భార్యలను కొడుతున్నాడు, అరాక్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పథకం వేసుకొని ఇతన్ని పెట్రోల్ తీసుకొచ్చి ఇతని మీద కూర్చున్నోని మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించడం జరిగింది. ఆ నిప్పులో ఇతను కాలిపోయి చనిపోవడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము భీమ్గల్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఇక నిజామాబాద్ లో ఇద్దరు భార్యలు భర్తను పెట్రోల్ పోసి చంపేసిన ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్తని కడవ తెచ్చారు ఇద్దరు భార్యలు. అయితే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేట గ్రామంలో చోటు చేసుకుంది. అయితే దేవక్కపేట గ్రామానికి చెందినటువంటి మాలావత్ మోహన్ కు ఇద్దరు భార్యలు మలావత్ కవిత, అలాగే మలావత్ సంగీత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే వీరు తరచూ ఇంట్లో గొడవ ఉండేవారు. అయితే కాగా మోహన్ ఈ రోజు ఉదయం మద్యం సేవించి ఇంటికి వచ్చి కుర్చీపై నిద్రపోతున్నాడు. అదే అనుదుగా భావించినటువంటి ఇద్దరు భార్యలు ఇద్దరు అతనిపై పెట్రోల్ పోసి ఉన్న పక్కన ఉన్నటువంటి పొయ్యిలోంచి నిప్పు తీసి అంటించారు. దీంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మోహన్ కు 5 కూతుళ్ళు ఉన్నారు. అయితే మృతుని అన్న రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రస్తుతానికైతే ఎవరైతే మృతుడు మోహన్ కు సంబంధించిన ఇద్దరు భార్యలు కవిత, అలాగే సంగీతలు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.